ఓకే. హలో అన్న, మీ పేరు? అన్న వెంకట్. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఈసారి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. వాళ్ళు ఎందుకు రావాలని కోరుకుంటున్నారన్న? అంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళే రావాలని కోరుకుంటున్నారన్న. నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ 5 years చూసారు పరిపాలన, వాళ్ళది ఎలా అనిపించింది మీకు? వాళ్ళది ఎలా ఉందంటే వరస్ట్గా ఉంది. అది వాళ్ళది అంత దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, భూ కబ్జాలు అవి అట్లా వాళ్ళ పరిపాలన అలా ఉంది. 5 years పాటు ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చాము, చాలా సేవ చేశామంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే చాలామంది కూడా లబ్ధి పొందుతూ వైసీపీ పాలనలో లబ్ధి పొందట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో 10 మంది ఉంటే దాంట్లో 3కి డబ్బులు ఇచ్చేసి అందరికి ఇచ్చామని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేగాని అందరు లబ్ధి పొందట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అందరు లబ్ధి పొందట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది అనుకోవచ్చు కదా మనం, లేకుంటే సింగిల్గా పోటీ చేయొచ్చు కదా వాళ్ళు? జగన్మోహన్ రెడ్డికి భయపడాలని కాదు, అది వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని చెప్పి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు. అంటే ఈసారి అంటే 2019తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అంటే ఎమ్మెల్యేగా 2 స్థానాలు పోలిస్తే 2 సార్లు ఓడిపోయారు. ఈసారి మనకు గెలిచే అవకాశం ఉందా? ఈసారి 110% పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారని కోరుకుంటున్నారు. ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కూడా పోయి చంద్రబాబు దగ్గర ఉన్నారు, అంటే ఆయనకి అప్పచెప్పారు, ఆయన కింద అంటే ఆయన మోచేతి నీళ్ళు తాగుతున్నారు అని ఒక టాక్ ఉంది. ఆయన మోచేతి నీళ్ళు తాగడం కాదన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. అంతేగాని మోచేతి నీళ్ళు వాళ్ళ మోచేతి నీళ్ళు ఒకరు తాగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాళ్ళని రక్షించాలంటే మేమిద్దరము ఒక కూటమిలాగా ముందుకెళ్ళాలని చెప్పి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఫైనల్గా అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి వస్తుంది. ఖచ్చితంగా 160 సీట్స్ అవి 2 పార్టీలు గెలవబోతున్నాయి, అధికారంలోకి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడబోతుంది. థ్యాంక్ యూ.